బాగున్నారా? ఈ సమయమందు మనందరము కూడా పునరుత్థానపు ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళదాం. దయచేసి అందరూ కూడా మేము ఈ గృహాలలో మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి మా పరమ తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు మమ్మలను ఈ అద్భుతమైనటువంటి కృపలో కాసి కాపాడి భద్రపరిచి ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో మేమందరము నిన్ను ఆరాధించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహింపజేసినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నీ యొక్క అద్భుతమైన కృప ద్వారా ఈరోజు దర్శించండి. నీ మహిమ ప్రతి గృహములో ప్రకాశించునుగాక. నీ సన్నిధి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ప్రతి గృహాలకి మీరు రమ్మని, మీ దీవెన ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని, ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతట్లోనూ తోడయుండి నడిపించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు పాటలు పాడుకుందాం. మన మధ్యనటువంటి షకీనా, లిల్లీ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. పాటలు పాడుకుందాం. పాటలు పాడుతుండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఆలోచించావా, ఆలోచించావా, ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా, ఆలోచించావా, ఓ నేస్తం ఆలోచించావా, ఏ సమయంలో ప్రభు పిలుపుందో అది ఎవరికి తెలియదుగా. ఈ సమయమంతే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా. ఈ సమయమంతే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావో అని ఆలోచించావా, ఆలోచించావా, ఓ నేస్తం ఆలోచించావా, ఏ సమయంలో ఏమవుతుందోనని ఆలోచించావా, ఆలోచించావా, ఓ నేస్తం ఆలోచించావా, ఏ సమయంలో ప్రభు పిలుపుందో అది ఎవరికి తెలియదుగా. ఏవేవో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ఏవేవో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో సోదరా, రానయ్యుందిగా ప్రభు రాకడా. మేలుకో
ప్రకారంగానే మరొక పాట మనము పాడుకుందాం. ఈ సమయంలో శ్యామ్ అండ్ జోసి వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా. వేటగాని ఊళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊళ్ళో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేడలేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. లేడలేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. వేటగాని ఊర్లో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊర్లో నుండి నా ప్రాణాన్ని రక్షించావు,
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచు. ఈ సమయంలో అందరూ కూడా లేచి పడదాము, కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ దేవుని సముఖంలో మహోన్నతుని దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని ఉన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము ఆరాధించడానికై మేము లేచి నిలబడి ఉండగా ప్రభువా, మా ఆరాధన నీ సన్నిధికి చేర్చుకోమని వేడుకుంటున్నాం. మహిమోన్నతుడా, ఉన్నతుడా, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. అందరూ చెప్పడగొట్టు దేవుని మహిమ పలుకుతాము. ఆ మహిమోన్నతుడే ఆరాధనకు యోగ్యుడు. ఆయన మాత్రమే పూజ్యార్హుడై ఉన్నాడు. దేవానికి స్తోత్రాలునైనా. Thank you, Jesus. We worship your name. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ప్రతి ఒక్కరము జీవనది అయినటువంటి దేవాది దేవుడు ఈరోజు మనందరి బ్రతుకుల్లో ప్రవహింపజేసి, మూడు గారుపైన మన జీవితాలన్నీ సిగ్గురింపజేసి, మన జీవితాల వల్ల తిరిగి జన్మింపజేసి ఆయన బిడ్డలుగా చేస్తున్నట్లు మనందరము దేవుణ్ణి మహిమ పరుద్దాము. దేవాన్ని నిన్నే ఆరాధిస్తున్నాము నైనా, నిన్నే మహిమ పరుస్తున్నాము నైనా. ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను నీవే ప్రభువా,
నీ జీవ జలనదులతో ప్రభు తడపండి, సిగురింపచేయమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. జీవ నదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను సిగురింపజేసితివి. జీవ నదివై ప్రవహించితివి, ఎందరి బ్రతుకులను సిగురింపజేసితివి. తిరిగి తన్నింపజేసితివి నీలో, ఇక జీవించువాడను నీగానుగా. తిరిగి తన్నింపజేసితివి నీలో, ఇక జీవించువాడను నీగానుగా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. మన బ్రతుకులు చీకటిమయమైపోయినప్పటికీ మరుగైన మన జీవితాలను కల్లా వెలుగులోనికి తీసుకురాగలిగిన ఆయన జీవవాక్యం ఈ రోజు దేవుడు మనకు అందించినది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన దేవుని ఉన్నతమైన నామాన్ని గణపరచు, దేవానికి మహిమ పరుస్తున్నాము, నిన్నే స్తుతిస్తున్నాము. We thank you, Jesus. నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించి నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించి నీ మాటలు. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. Glory to Jesus. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రాలుడా. దేవానికి మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము నైనా. నీవే ఆరాధనకు యోగ్యుడవునైనా, నిన్నే ఘనపరచుచున్నాము నైనా, నిన్నే స్తుతిస్తున్నాము. We thank you and we worship you, we glorify your name. అందరూ రెండు చేతులెత్తి దేవుని మహిమ పరుతా. Glory to Jesus, we worship you, Lord. నీకే ఆరాధనా, నీకే
ప్రభావము యుగ యుగములకు ఘనత ప్రభావము నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యుగ యుగములకు తరతరములకు ఘనత ప్రభావములు యుగ యుగములకు తరతరములకు ఘనత ప్రభావములు నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నిన్న నేడు రేపు కూడా మారని వాడవు నిన్న నేడు రేపు కూడా మారని వాడవు ఎప్పటికీ ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
ఆరాధనా ఆరాధనా. We worship you, Lord. We glorify your name. నిన్నే మహిమపరుస్తున్నాము నైనా, నిన్నే ఘనపరుస్తున్నాము. ఈ ఆరాధనను నీకే సమర్పిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో డానియల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరము కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాద వచ్చినములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఈ అననుకూల పరిస్థితుల్లో కూడా నీ కృపను బట్టి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నిన్ను వర్షిప్ చేయడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. ఆమేన్. ఇదిగో తండ్రి, ఈ రోజున ప్రభు అందరం అట్లా ద్వారంగా జరుపుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవ, ఈ రోజున బంధకములో ఉన్న అనేకమైన వాటికి నీవు విడుదల కలగజేసావుతానని నీకు స్తోత్రాలు. మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, ఏ విషయం చేతైతే ఈరోజు ప్రభా బంధకములో అందరూ ఉన్నారు, యేసు నామములో ప్రతి బంధకములు తెరవబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీ అద్భుతమైన కార్యములు జరిగింపు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు నమ్ముచున్నాము తండ్రి. సమస్త మహిమాగత ప్రభావములు నీకు కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవవర్తమానము వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అద్భుతమైన మాట ద్వారా ప్రతి ఒక్కరిని జీవింపజేసి నీ కార్యమును జరిగింపచేయమని ప్రార్థిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లునుగాక అని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన మొదలుకొని కడ వరకు నీ కృప పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైనుగాక అని ప్రార్థిస్తూ యేసు నామం పేరిట ఈ ప్రార్థనకి పొందుకొనిచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరము కూర్చుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం విందాం. మరి నేరుగా వాక్య భాగంలోనికి వెళదాం. ఈ సమయంలో మన వాక్య ధ్యానాంశమై మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11 వచనముల వరకు నేను చదివి వినిపిస్తాను. ఈ సమయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనము నుండి 11వ వచనం వరకు ఈ సమయమందు పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 11వ వచనము వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపి, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగే. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
ఆ గాడిదను దాని పిల్లలు తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచి, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జన సమూహము ఈయన గలిలలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చదవబడినటువంటి లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క దినమందు యావత్ ప్రపంచమంతా కూడా ఈ ఆదివారము ఒక ప్రత్యేకమైన ఆదివారముగా, దీన్ని మట్ల ఆదివారముగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవితంలో సర్వాధికారైనటువంటి దేవాది దేవుని యొక్క కృప పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే ఈరోజు మన వాక్యాంశం విజేతలకి విశ్వ విజేత ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఈ వాక్యాన్ని ఒకంత మనము పరిశీలిద్దాం. ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు తాను ఈ లోకములో జన్మించినది మొదలుకొని అనేకమైన సందర్భాలలో యెరూషలేమునకు వెళ్ళి ఉన్నారు. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళారు. యెరూషలేము దేవాలయంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళారు. అంతేకాదు, యెరూషలేము దేవాలయమును ఒకానొక సమయంలో ఆయన దాన్ని పరిశుద్ధపరిచారు. అయినప్పటికీ మునుపు వెళ్ళినటువంటి ప్రయాణాలకి ఈ ప్రయాణానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన పుట్టినప్పుడే 8వ దినమందు ఆయనకి నామకరణం చేయడానికి యెరూషలేము దేవాలయం తీసుకువెళ్ళారు. 12వ ఏట కూడా వెళ్ళినట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ తదుపరి ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి కాలంలో ఆయన కొన్ని సందర్భాల్లో యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైన బిడ్డలారా, మునుపు వెళ్ళినటువంటి ప్రయాణానికి ఈ ప్రయాణానికి గల వ్యత్యాసం ఏంటి అనంటే, మునుపు ఆయన నామకరణం చేయించుకోవడానికి వెళ్ళారు. రెండవదిగా ఆయన దేవాలయమునకు వెళ్ళుట, వారికి యెరూషలేములో దేవాలయమునకు వెళ్ళుట ప్రతి ఏటా కూడా వెళ్ళుట ఆనవాయితీ వాడుక గనుక ప్రతి ఏటా వారు వెళ్ళారు. కానీ ఇప్పుడు చేసే ప్రయాణం ఏంటంటే, ఏ ఒక్కరూ కూడా ఊహించినటువంటి ఒక విశేషం ఉంది. అదేంటంటే, ఈరోజు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళుచున్నటువంటి ఆ పట్టణంలో మరణము పొంచి ఉన్నది. ఆయన ఆ యొక్క పట్టణానికి వెళితే ఆయన్ని పట్టుకుంటారని, ఆయన్ని భయంకరమైనటువంటి కొరడాలతో కొడతారని, ఆయనకు సిలువ మ్రాను మీద వేలాడదీస్తారని, తన తలపై ముళ్ళ కిరీటమును ధరింపజేస్తారని, అవన్నీ ఆయనకు ముందుగానే తెలిసి కూడా ఆయన యెరూషలేము పట్టణమునకు బయలుదేరి వెళ్ళుచూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళేరా, మీరు గమనించండి, మనకి ఏదైనా పలానా చోట అపాయం ఉంది అని అంటే మానవ దృక్పథంలో ఆలోచించినప్పుడు మనం ఎవరు వెళ్ళం. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంది కదా అని. అంతేకాకుండా ఎవరైనా హెచ్చరించినా ఆ హెచ్చరించిన మాటను బట్టి కూడా మనము ప్రయాణం చేయం. కానీ
యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఆయన వచ్చినటువంటి ఆ పని, ఆ కార్యం ఆయన ఎరిగిన వాడు గనుక ఇతర మనుషుల వలె ఆయన దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ సర్వాధికార దేవాది దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి కార్యమును నెరవేర్చడం కొరకై ఆయన తన్ను తానుగా సిద్ధపడి ఉన్నాడు. అందుకొరకే ఆయన విజేత. ఎందుకు విజేత అన్నాను అని అంటే, ప్రతి ఒక్కరూ మరణమును ఉన్నప్పటికీ వారు పోరాడి ఓడిపోవచ్చు, కానీ ఈయన మరణమునే ఓడించడానికి, మరణమును జయించడానికి, ఆయన ఏ ఒక్కరూ శాసించలేని ఆ యొక్క పరిస్థితులన్నింటినీ శాసించడానికి ఆయన విజయ వీరుడిగా, జయశాలిగా బయలుదేరి ఉన్నాడు. అందుకొరకే ఆయన విజేతులకే విశ్వ విజేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచుతాను. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ప్రవక్తలకే ప్రవక్త. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవక్తలకే ప్రవక్తగా మనకి కనబడుతున్నాడు. ఈ లేఖనం అంతటినీ మనం పరిశీలన చేసినట్లయితే ఈ 21వ అధ్యాయం 4వ వచనంలో మత్తయి సువార్తికుడు అంటున్నాడు కదా, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేమనగా అని తాను 500 సంవత్సరాలకు పూర్వం జకరియా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఈ యొక్క లేఖన భాగంలో తెలియజేస్తున్నాయి. జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ యొక్క ప్రవచనం రాయబడి ఉన్నది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనేటువంటి ఈ ప్రవచనం గురించి జకరియా గ్రంథంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఈయన ప్రవక్తలకే గొప్ప ప్రవక్త అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రవక్తలందరూ కేవలము దేవుడు వారికి బయలుపరిచినటువంటి ప్రవచనములను ప్రవచించేటువంటి వారు. వారు కేవలం ప్రవచించేటువంటి వారు మాత్రమే. వారి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ప్రస్తుతం ఏమి జరుగుతుందో, రాబో కాలంలో ఏమి జరుగుతుందో దాన్ని వారు దేవుని యొక్క ద్వారా పొందుకుని ఆ బయలుపరచబడినటువంటి విషయాలను తెలియజేసేటువంటి వారు. కానీ ఈయన ప్రవక్తల కంటే గొప్ప ప్రవక్తను ఎందుకు చెప్తున్నాడనగా, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములన్నిటినీ నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రవక్తలందరూ ప్రవచించు వారు మాత్రమే కానీ ప్రవచనాలు నెరవేర్చే శక్తి వారిలో లేదు. కానీ ప్రభు అలాగా కాదు. సర్వాధికారి దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మనకు ఏమైతే తెలియజేశాడో తెలియజేసినటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చడానికి ఆయనే శక్తిమంతుడు. కాబట్టి ప్రవక్తలు ప్రవచించడానికి ప్రవచనం ఇచ్చిన యేసుక్రీస్తు వారు ఆ ప్రవచనమును నెరవేర్చుట కొరకు ఈ లోకములోనికి ఆయన నరవతారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో ఏ ఏ ప్రవచనాలు ఉన్నాయో, దేవుడు నీకు ఏమేమి విషయాలు తెలియజేశాడు, ఏ విషయాలు బయలుపరిచాడు, అవన్నీ ఒకవేళ నెరవేర్చడానికి నీ జీవితంలో శక్తి లేకపోవచ్చు. ఎందుకంటే నెరవేర్చగలిగే శక్తి మన ఎవరికి లేదు. కానీ నెరవేర్చే దేవుడు ఈ రోజు నీ గృహము దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలోనికి రానై ఉన్నాడు. ఆ మహిమ గల దేవాది దేవుడు నీ బ్రతుకులో ఉన్న ప్రతి పరిస్థితులను కూడా మార్చడానికి ఆయన వచ్చే దేవుడు. ఎందుకనగా ఒకవేళ నీ బ్రతుకులు ఎప్పటి వరకు చెప్పబడిన ప్రవచనాలన్నీ ప్రవచనాలుగానే ఉండిపోయావేమో, అవన్నీ నెరవేర్పులోనికి రావడానికి దేవుడు సహాయం చేసేవాడు. ఎన్నో వందల కొలది వేల కొలది ప్రవచనములు ఆయన మొదటి రాకడలో నెరవేర్చి ఉన్నాడు. మిగిలిన ఆ ప్రవచనములన్నీ ఆయన రెండవ రాకడలో నెరవేర్చడానికి రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరి ఈయన ప్రవక్త అని చెప్పబడ్డాడు. ఎందుకనగా ప్రజలందరూ కూడా ఈయన ఎవరో అని అనుకుంటూ ఉంటుంటే చాలామంది జనసమూహం అంటున్నారు కదా 11వ వచనంలో, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన
యేసు అని చెప్పిరి. ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త నేను చెప్పాను ముందు, ప్రవచించడానికే తప్ప ప్రవచనం నెరవేర్చే శక్తి ప్రవక్త చేతిలో లేదు. కానీ ఈయన ప్రవచనములన్నిటినీ ఆయనలో నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన మనందరి బ్రతుకులలో ఒక ఉన్నతమైన మార్పు తీసుకురాగలిగిన ఒక గొప్ప దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలోనికి రానై ఉన్నాడు. నీవెంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, నేను చెప్పినాను, యేసుక్రీస్తు వారు మొదట చేసిన ప్రయాణాలన్నిటికంటే ఈ ప్రయాణం చాలా గడ్డు ప్రయాణం, ప్రమాదకరమైన ప్రయాణం, అపాయకరమైన ప్రయాణం. అయినను ఆయన విజేతగా, జయవీరుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ రోజు నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నా, నీ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని వాటన్నిటిలో నుండి నిన్ను బయటికి రప్పించడానికి, వాటన్నిటిలో నీకు విడుదల కలిగించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తివంతుడై ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ వీరందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములలో జయము అని చెప్పి వారందరూ కేకలు వేస్తున్నారు. ఈ రోజు నీకు జయమిచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. జయము అనే మాట మనం ఫుట్ నోట్లో చూసినట్లయితే హోసన్నా, హోసన్నా అనే హెబ్రూ మాటకు పరిపూర్ణమైన అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించువాడు, మమ్మల్ని రక్షించడానికి శక్తిమంతుడు, మమ్మల్ని విమోచించడానికి శక్తిమంతుడు అని అర్థం. కాబట్టి ఈరోజు హోసన్న జయము లేకపోతే యేసు జయము అని మనము చెప్తున్నంటే మన జీవితంలో దేవా నీవు మమ్మలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విడిపించడానికి, రక్షించడానికి శక్తిమంతుడు. ఈనాడు యావత్ ప్రపంచమంతా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ భయంకరమైన మహమ్మారి అయినటువంటి కరోనా నుండి విడిపించడానికి, రక్షించడానికి యేసు క్రీస్తు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏ రోజు జనాంగమా, దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఏక కంఠముతో సర్వాధికారుల దేవాది దేవునికి ఏ మాత్రము చంకక భయపడక ఆ మహోన్నతునికి ధైర్యముతో మీరు జయము అని స్తుతించగలిగినట్లయితే నీ ఇంటిలో ఉన్న ప్రతి పరిస్థితులను దేవుడు మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన కేవలం ప్రవచనములు చెప్పేవాడు మాత్రమే కాదు, ప్రవచనములను నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డలారా, ఆయన ఎలాగా ప్రవక్తగా ఉన్నాడో మనం ఇక్కడ చూస్తాం. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకుని రండి అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వెళ్ళలేదు. ఆ గ్రామంలో ఏ ఇంటి దగ్గర ఏది ఉందో ఆయన ముందు చూడలేదు. కానీ ఇక్కడ తన శిష్యులిద్దరితో అంటున్నాడు, ఇదిగో మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జీవితంలో ఈ వాక్యాన్ని మనం ఒక ఇంత పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారి ఇంకను యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్నప్పుడే ఎదుట ఉన్న గ్రామములో ఎవరింటి దగ్గర ఏమున్నదో ఆయన ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. నేను ముందే చెప్పాను, ఆయన ముందుగానే సమస్తమును ఎరిగిన దేవుడు. ఏ రోజు నీ ఇంటిలో ఏమున్నదో, నీ ఇంటి ముంద ఏమున్నదో, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చున్నావో ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కష్టం, నీ కన్నీళ్లు, నీ వేదన, నీ బాధలు, నీ శోధనలు, నీ వెళ్తున్న ప్రతి ప్రతికూలతలు అన్నీ సర్వాధికారైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి నీ గ్రామంలోనికి, నీ యొక్క కుటుంబంలోనికి
ఎవరు రాకమునిపే సర్వాధికరణ దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ గురించి ఎవరు ఆయనకి చెప్పనవసరం లేదు, నీ గురించి ఎవరు ఆయనకి వివరించవసరం లేదు. నీ బాధలన్నీ ఎరిగిన వాడు గనుక ఆయన్ని స్తుతించడానికి నీ దగ్గర ఏమున్నా ఆ గొప్ప దేవుడిని స్తుతించడానికి సిద్ధంగా ఉండు. ఒక మాట మీద చెప్తున్నాను, యేసయ్యను స్తుతించడానికి నీ ధనధాన్యాలు, నీ ఐశ్వర్యాలు, నీ బంగారాలు, వెండులు ఏమీ అవసరం లేదు. వారందరూ ఆనాడు వారి దగ్గరున్న ఈ మట్టలు, అంజూరపు ఆకులు, ఈత చెట్టు యొక్క ఆకులు వారు నరికి తీసుకుని వచ్చి వారు పరిశారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ జీవితంలో నీ యొక్క జీవితాన్ని, లేకపోతే ఎండిపోయిన మట్టలాగా మారిపోయిన నీ బ్రతుకును యేసయ్య పాదాల చెంతకు తీసుకుని వస్తే ఆ యొక్క బ్రతుకును ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన జీవితంగా మార్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన విజేతగా నీ కుటుంబంలోనికి ఈరోజు వస్తున్నాడు. ఈరోజు యేసయ్య మాటను వింటావా? యేసయ్య స్వరాన్ని వినగలిగినట్లయితే నిశ్చయముగా ఈ రోజు నువ్వు అద్భుతాన్ని అనుభవిస్తావు. కారణమేమో నేను చెప్తున్నాను కదా, ఆయన నీ బ్రతుకులో ఏముందో ఎవరు ఆయనకి చెప్పకుండానే ఆయన అన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకొరకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ మనుషుని గురించి ఆయనకి ఎవ్వరునో సాక్ష్యము చెప్పవసరం లేదు, తెలియజేయనవసరం లేదు. ఎందుకంటే ఒకరి యొక్క హృదయంలో ఏమున్నదో ఆయన ముందుగానే ఎరిగిన వాడిగా ఉన్నాడు. అందుకొరకే బైబిల్ చెప్తుంది 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీ జీవితం అంతటిని ఎరిగిన వాడు యేసయ్య. ఆ యేసయ్యకు ఎవరి గురించి చెప్పనవసరం లేదు. అందుకొరకే ఆ యేసయ్య గొప్పవాడని నేను చెప్తున్నాను. ఆయన నిన్ను ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమందరి బిడ్డలారా, ఆయన సేవకులకే గొప్ప సేవకుడు. ఎవరినైనా సేవకులకి గొప్ప సేవకుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళేరా, ఈ లోకంలో చాలా విధాలైనటువంటి సేవా విధానాలు ఉన్నాయి. కానీ ఎవరు యేసయ్యలాగా సేవించలేదు. యేసు క్రీస్తు వారు నిస్వార్థ సేవకుడు. ఆయనలాగా ఏ ఒక్కరు కూడా సేవించలేదు. ఆయన ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. ఆయన యావత్ ప్రపంచాన్ని, ముల్లోకములను, ప్రపంచాలనే ఆయన సృష్టించిన వాడు. కానీ సేవకుని కంటేనూ ఇంకా తగ్గింపుగైన వాడిగా ఆయన లోకానికి వచ్చి దేవుని యొక్క సేవ చేసిన వాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఆయన్ని రాజు, మహారాజు అని పలుకుచు జయ జయనాదాలు కొట్టుచు ఉన్నా వారి యొక్క జయనాదాలకు ఆయన పొంగిపోకుండా ఆయన గుర్రము ఎక్కి స్వారీ చేయలేదు, రథమును ఎక్కలేదు. ఆయన సేవకుని కానీ, దీన సేవకుని కానీ గాడిదని ఎక్కి ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా మందికి ఈ సత్యం అర్థము కాదు. ఆయన మహాదేవుడై ఉండి, ఆయన మహిమోన్నతుడై ఉండి, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండి కూడా ఆయన సేవకుని రూపాన్ని దాల్చి, అనగా నా రూపాన్ని దాల్చి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, నిన్ను నన్ను పరమతనైన దేవాది దేవుని యొక్క మహారాజ్యములో, ఆ ఉన్నత రాజ్యములో మనను నిలుపుట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు వారి లోకం ఉన్నప్పుడు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది,
దేవుని రాజ్యం మీకు సమీపముగా ఉన్నది అని చెప్పి ఉన్నాడు. ఆయన భౌతికమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ లోకంలో చాలా రాజ్యాలు ఉన్నాయి, చాలా మంది రాజులు ఉన్నారు, కానీ ఈయన రాజులకే రారాజు. కారణమేమనగా ఈయన రాజ్యం ఒక్కటి, ఈయన రాజ్యము శాశ్వతమైనది. ఈ లోకంలో రాజులందరూ పరిమితి, వారికి ఒక సంవత్సరాల పరిమితి ఉంది. ఆ పరిమితి దాటితే వారి యొక్క జీవితంలో ఏమాత్రము కూడా వారికి ఎన్ని రకాలైన సపాయాలు చేసినా వారు బ్రతకరు. కానీ ఈయన శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన రాజు, నిత్యుడగు తండ్రి అయినప్పటికీ ఒక సామాన్యమైన వ్యక్తికి లోకానికి వచ్చి మనుషులందరికీ దేవుణ్ణి ఎలాగ సేవించాలో తెలియజేసినటువంటి వాడు. ఈనాడు చాలామంది ఆయన యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోక చాలా నీచకంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి అర్థము కాని వారు కనుక. కానీ నిజముగా ఆయన కూర్చున్నటువంటి ఆ ఉన్నతమైన మనస్సును ఎరిగిన వారైతే, తెలుసుకున్న వారైతే వారెవ్వరూ ఆయన గురించి తప్పుగా మాట్లాడరు, ఆయన్ని సేవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన నేను మీతో అందరితో చెప్తూ ఉన్నాను, యేసుక్రీస్తు వారు నిజమైన సేవకుడు. అందుకొరకి ఆయన తండ్రితో అనగా దేవునితో చెప్పిన మాట నెరవేర్చడం కొరకు ఆయన ఎంతగా తను తాను తగ్గించుకుని ఉన్నాడో లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క పట్టణంలో అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శ్రేణిలో ఉన్నటువంటి ప్రజలు, అధికారులు, ప్రధాన యాజకులు అందరూ ఉన్నారు. వారెవ్వరూ కూడా ఈ సత్యమును అర్థము చేసుకోలేదు. కానీ సామాన్యమైన జన సమూహము ఈ సత్యాన్ని వారు గుర్తించారు కనుకనే మెస్సయ్య ఎలాగ వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఏ యొక్క విధముగా వస్తాడో వారు జకరియా ప్రవచనమును వారు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఈరోజు మీరందరూ శాస్త్రాలు ఉన్నాయి, మా దగ్గర పాండిత్యం ఉన్నది, మాకున్న జ్ఞానం ఈ లోకంలో ఎవరికి లేదు అనుకుంటున్నాం. కానీ మన దగ్గర ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన, శాస్త్రాలని ఎరిగినంత మాత్రాన మనము జరిగే సత్యాన్ని గ్రహించలేని వారముగా ఉంటే నీవు ఆ సామాన్యమైన ప్రజల కంటే కూడా ఏ మాత్రము కూడా గొప్పవాడవు కాదు. కారణమేమనగా అన్నీ ఉన్నప్పటికీ, అన్నీ తెలిసినప్పటికీ, ఆ సమయం వచ్చినప్పటికీ ఏమి తెలియని వారంగా ఉంటే ఏ ప్రయోజనం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సామాన్య జనులందరూ యొక్క సత్యాన్ని వారు గుర్తెరిగి ఉన్నారు కనుక వారందరూ తమను తాము దేవునికి సమర్పించుకుని దేవుని సేవిస్తూ ఉన్నారు. ఇది నేను ఒక మాట మీతో చెప్తున్నాను. ఒక రోజున ఒక కుమారుడు, చిన్న కుమారుడు తన తండ్రి ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసి వచ్చినప్పుడు ఆ డోర్ దగ్గరికి రాగానే ఆ తండ్రిని అడుగుచున్నటువంటి మాట, తను బాగా అలసిపోయి వచ్చాడు, అయినప్పటికీ తను అడుగుతూ ఉన్నాడు, డాడీ రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు అని అడిగి, గంటకి ఎంత సంపాదిస్తారు అని అన్నాడు. నేను ఎంత సంపాదిస్తే నీకు ఎందుకురా, ఎంతో కొంత సంపాదిస్తున్నా, తెచ్చినంత తింటున్నారు కదా మీరు, నోరు మూసుకురుకో, నీ పనులు చేసుకో అని చెప్పేసి కుమారుడిని గసిరిసి. అయితే ఆ కుమారుడు కొంచెం అలిగి మంచం మీదకి తన ఇంట్లోకి వెళ్ళిపోయి తడిపేసుకున్నాడు. కానీ తండ్రి కాళ్ళు చేతులు కడుక్కుని, ఎందుకు నా కుమారుడు గంటకి ఎంత సంపాదిస్తున్నారు అని అడిగాడు. పోనీ ఒక మాట చెప్పేస్తే పోయింది కదా అని చెప్పేసి గదిలోకి వెళ్ళి కొడుకుని, ఏనన్నా బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా అని అన్నాడు. అవును, నేను అడిగితే అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కదా అని అన్నాడు. అయితే నేను గంటకి 100 రూపాయలు సంపాదిస్తాను నాన్న అని అన్నాడు. గంటకి 100 రూపాయలు సంపాదించి 10 గంటలు నేను పని చేస్తే 1000 రూపాయలు నాకు వస్తుంది. ఆ వచ్చినటువంటి డబ్బును ఇదిగో ఇంట్లో ఖర్చు పెడుతున్నాను కదా అని అన్నాడు. ఆహా అలాగా, అయితే
నువ్వు నాకు ఒక 50 రూపాయలు ఇవ్వాలి, నేను నీ దగ్గర అప్పు తీసుకుంటున్నాను అన్నాడు. నీకెందుకురా డబ్బులు? నీవు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? ఈ డబ్బులు అవసరమా? ఒకవేళ డబ్బులు ఇచ్చినా ఏం చేస్తావు? పిచ్చి పిచ్చి బొమ్మలు కొనుక్కుని, లేకపోతే చాక్లెట్లు కొనుక్కుని డబ్బులు తగలేస్తావు. నోరు మూసుకొరుకాం అని చెప్పేసాను. మన వాడు కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ముఖం ముడుచుకుని కూర్చున్నాడు. ఆ సమయంలో ఓన్లీ అడిగాడు కదా, 50 రూపాయలు కదా అడిగాడు, ఇద్దాం అని చెప్పేసి ఇదిగో 50 రూపాయలు అని చెప్పేసి కొడుకు ఇచ్చాడు. ఆ సమయంలో కొడుకు ఈ యొక్క 50 రూపాయలు తీసుకుని తన తల దిండు కింద ఉన్నటువంటి డబ్బులు తీసి ఆ 2 కలిపి లెక్క పెడుతున్నాడు. లెక్క పెడితే తండ్రికి మరింత కోపం వచ్చింది. వీడేదో చేయడానికే నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని. ఆ సమయంలో తండ్రి ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆ డబ్బులు ఈ డబ్బులన్నీ వరుస పెట్టి లెక్క పెడుతున్నాడు. 100 రూపాయలు అయ్యాయి. ఎంత అయ్యాయి? ఆ డబ్బులు పట్టుకొని వచ్చి తండ్రితో ఒక మాట చెప్తున్నాడు. డాడీ, ఈ 100 రూపాయలు తీసుకుని నాతో ఒక గంట గడుపు. నిన్ను నీ ఒడిలో ఉండి నాకు చాలా రోజులయ్యింది. ఈ గంట డబ్బులు నేను ఇస్తాను, ఈ గంట డబ్బులు నా దగ్గర ఉంచుకో, నువ్వు నాతో గడుపు, నీ ప్రేమ నాకు కావాలి అని చెప్పినప్పుడు ఆ తండ్రి అప్పటి వరకు కోపంతో ఉండి కసిరి తిట్టినటువంటి వ్యక్తి వెంటనే కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని, నా కుమారుడా, ఐఎమ్ సో సారీ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నేను నీ తప్పుగా అనుకున్నాను. నిజమే, నేను డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చాను. నీవు డబ్బు ఇచ్చినప్పుడు కూడా డబ్బు పాడు చేస్తావని తిట్టాను, కానీ నీవు ఈ విధంగా నా ప్రేమను కోరుకుంటున్నావని నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఆ తండ్రి ఆ బిడ్డను ఎత్తుకున్నాడట. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు చాలామందికి ఆ మహాదేవుడు చెప్పుచున్న మాట అర్థం కావడం లేదు, అపార్థం చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడి లోకానికి సేవకుడిగా వచ్చాడంటే చాలా మందికి అర్థం అవటం లేదు. ఆయన సేవకుడిగా కాకుండా దేవుడిగా వస్తే నీవు నేను మనం ఎవ్వరు మీ భూమి మీద ఉండం. మనమందరము నరకానికి వెళ్ళిపోతాం, అందరం చచ్చిపోతాం. ఆయన మహా ప్రకాశవంతమైన తేజస్సు చూస్తేనే మనం చస్తాం. ఇక ఆయన మనకు శిక్షించవలసింది ఏముంది? అందుకొరకే ఆయన సేవకుని దాసుని రూపము దాల్చాడు. సేవకుడి కంటే తక్కువ దాసుని రూపమును దాల్చాడు. తను తాను రిక్తుకునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగానంటే మీలో నాలో మనం ఎవ్వరము కూడా ఒక నోరెత్తి ఆయన దూషించిన, ఆయన అవమానపరిచిన మనం నశించిపోకుండా మనం మరలా రక్షించబడాలని ఆయన దాసుని రూపము దాల్చి తను తాను తగ్గించుకున్నాడు. కనుకనే ఆ దేవుడిని మనం ఎన్ని మాట్లాడుతున్నా మనకి ఏ శిక్ష రావటం లేదు. నిజముగా దేవుడు దేవాది దేవుడు దేవుడిగానే ఉంటే, రోషం గలవాడిగానే ఉంటే, అగ్ని స్వరూపుడిగానే ఉంటే, మహాదేవుడిగానే ఉంటే, నీ ఒక్క మాట అంటే చాలు, వెంటనే పడి చేస్తావు. కానీ దేవుడు కనికరం గలవాడు, కరుణామయుడు గనుక దాసుని కంటే తను తానుగా ఇంకా తగ్గించుకుని ఉన్నాడు. గనుక ఆయన సిలువలో ఒక మాట చెప్పాడు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈరోజు యేసుక్రీస్తు వారు తగ్గించుకుని ఉన్నాడు గనుక, ఆయన దాసుని రూపము దాల్చుకున్నాడు గనుక ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా? ఆనాడు జనసమూహం అంతా, ప్రజలంతా, గొప్ప అధికారులందరూ, గొప్ప వాళ్ళందరూ అర్థం చేసుకోలేని, గ్రహించలేని స్థితిలో ఉన్నట్లు నీవు ఉన్నావా? ఈరోజు సర్వాధికార దేవుడు నీ కనులు తెరుచును గాక, నీ హృదయమును తెరుచును గాక. దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ రోజు నువ్వు అర్థం చేసుకుందువు గాక. ఎనగా ఆయన తన్ను తానుగా దాసునిగా తగ్గించుకుని మహారాజుగా కాకుండా దాసునిగా వచ్చాడు. దానికి గల కారణం ఆయన దాసుడిగా వచ్చాడు కాబట్టి ఆయన రోమా సైనికులకు అప్పగించుకోవడానికి వెళుతున్నాడు.
ఆయన దాసునిగా వచ్చాడు కనుకనే ఆయన సిలువను తాను సిలువ ఎక్కడము కొరకు వెళ్ళుచున్నాడు. ఆయన రాజుగా వస్తే ఏదియు ఈ లోకములో ఏదియు ఆయన ఎదుట నిలవలేదు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఆయన కాలు మోపగానే పర్వతాలు బ్రద్దలైపోతాయి. ఆయన చూపుకే సముద్రాలు ఎగిరెళ్ళిపోతాయి. ఇక ఆయన మాట మాట్లాడితే ఎవరు మిగలగలరు? అంత మహాదేవుడు దాసుని రూపాన్ని దాల్చడానికి గల కారణం మన ఇంటిలో నివాసము చేసి మనందరి బ్రతుకులను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుట కొరకు ఆయన స్థాపించబోచున్న, ఆయన నిలబెట్టబోచున్న ఆ శాశ్వత రాజ్యములో నీవు నేను ఉండాలని ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన విజేతలకే విజేత, ఆయన జయవీరుడు, ఆయనే జయశాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అలాగ మనము 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. దేవునికి స్తోత్రం. ఈనాటికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి 2020 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆయన ఎవరో తెలియక కొన్ని కోట్లాది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఇంకా ఆయన ఎవరో వారికి తెలియట్లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 350 లక్షల మంది, 350 కోట్ల మంది ప్రజల కంటే అధికంగా ప్రభుని ఆరాధించే వారిగా ఉన్నా ఇంకా అనేక మంది ప్రజలు ఆయన ఎవరో తెలియకుండానే ఉన్నారు. ఇంకా దురదృష్టకరము, బాధకరమైన విషయం ఏంటంటే ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని సేవిస్తున్నాం, ప్రభుని వెంబడిస్తున్నామని చెప్పుకునే, దేవుని జనాంగం అని చెప్పుకునే మనము కూడా ఇంకా ఆయన ఎవరో తెలియకుండానే ఉన్నాం. ఆనాడు శిష్యులు కూడా పడవ మీద వెళ్ళుచున్నప్పుడు సముద్రము భయంకరమైన అలల చేత వారి మీదకి ఎగసిపడినప్పుడు యేసుక్రీస్తు వారు లేచి గాలిని, సముద్రమును గద్దించగా ఆయన్ని 3 సంవత్సరాలుగా వెంబడిస్తున్న ఆయన శిష్యులు సహితం ఈయన ఎవరో, ఈయనకు సముద్రమును గాలియు లోబడుచున్నవి అన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో ఇంకా యేసు ఎవరో తెలియకుండా నీకున్నదా? ఆయన జయశాలి. ఆయన ఎవరు? కానా అనే ఊరిలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన మహనీయుడు. ఆయన ఎవరు? భయంకరమైన పాపములో పట్టబడి ఉన్న సమరయ స్త్రీ జీవితాన్ని మార్చి జీవ జలములను గ్రహింపజేసిన జీవ ప్రదాత. ఆయన ఎవరు? గ్రుడ్డి వారికి చూపునిచ్చిన వాడు. ఆయన ఎవరు? చనిపోయిన యాయిరు కుమార్తెని లేపినవాడు, మరణమును గద్దించినవాడు. ఆయన ఎవరు? కుంటి వారిని నడిపించినవాడు, సతాను బంధకాల్లో బంధించబడి విలవిలలాడుతున్న వారికి విడుదలిచ్చినవాడు. ఆయన ఎవడు? కుష్ఠ రోగులను స్వస్థపరిచిన కరుణామయుడు. ఆయన ఎవడు? ఆకలితో ఉన్న ప్రజలందరినీ చూచి కనికరపడి ఒకసారి 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆహారముగా పంచినవాడు. మరొక పర్యాయం 5 రొట్టెలు 7 చేపలను 4,000 మందికి పంచినటువంటి వాడు. ఆయన ఎవరు? ఇంకా నీకు తెలియకుండా ఉందా ఈయన ఎవరో? కొంతమంది ఈయన ప్రవక్తని,
కొంతమంది ఈయన వడ్రంగి వాడని, కొంతమంది ఈయన ఒక మనుష్య కుమారుడని, ఒక సేవకుడని విభిన్న రకాలుగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఒక దినాన శిష్యులందరూ నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? లోకమంతా ఏమనుకుంటుంది? కొందరు ఏలియావని, కొందరు బాప్తిస్మిచ్చి యోహానమని, కొందరు ప్రవక్తల్లో ఒకడవని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అని అడుగుచున్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు నీవు మట్లాదు వారమని దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి నీవు కూర్చున్నావే, ఆయన ఎవరు అనుకుంటున్నావు నీవు? ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి ఆయన శక్తివంతుడైన యేసయ్య, ఆయన విజేత. ఆయన అన్నాడు, నేను లోకమును జయించాను, మీరును లోకమును జయించు. ఈయనెవరు? విశ్వ విజేత. ఈయనెవరు? జయశీలుడు. ఈయనెవరు? మరణానికి ఎదురిల్లుచున్నవాడు. ఈయన ఎవరు? మరణపు ముళ్ళును విరిచిన వాడు. ఈయన ఎవరు? పాతాళములో మగ్గిపోతున్న ప్రతి ఆత్మను విడిపించి సేవను సెరగా తీసుకుని పరలోక రాజ్యములో ఆయన సింహాసనం దగ్గర కూర్చుండబెట్టేవాడు. ఈ రోజు నీ జీవితంలో ఇంకా నీవు సేవిస్తున్న యేసయ్య ఎవరో తెలియకుండా నీవు ఉన్నావు. నామకార్థముగా ఆయన నువ్వు ఆరాధిస్తున్నావు. ఈ రోజు ఆయన శక్తి బయలు వెడలను గాక, ఆయన మహిమ బయలు వెడలను గాక. ఈ రోజు దేవుని మహిమ నీ గృహమును ఆవరించును గాక. దేవుని శక్తి ఈ మాటలు వింటున్న నీకు ఇప్పుడే తాకును గాక. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా విడుదల పొందుదువు గాక. ఎలాంటి శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా ఆ సమస్య నీ యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరనుకుంటున్నావు? ఆయన చనిపోయి కుళ్ళిపోయి 4 దినములు సమాధిలో పెట్టబడిన లాజరైన తన స్నేహితుడిని బయటికి పేరు పెట్టి పిలిచిన విజేత. ఈరోజు నీ స్థితిగతులు ఎలాగున్నా, నీవే పరిస్థితుల్లో ఉన్నా, ఏ క్లిష్టమైన స్థితిగతుల్లోనే ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, బంధించబడి ఉన్న గాడిదని విప్పమని చెప్పిన దేవుడు, గాడిదే బంధించబడి ఉంటే చూడలేని కరుణామయుడైన నీవు పిచ్చుక కంటే శ్రేష్టమైన వ్యక్తివి కదా. నీవున్న బంధకాలు, అప్పుల బంధకాలు, శ్రమల బంధకాలు, సాతాను బంధకాలు, సమస్యల బంధకాల్లో ఉన్న నిన్ను వాటినే చూసి విడిచిపెట్టడానికి ఆయన కఠినుడు కాదు, ఆయన కరుణ కలిగిన దేవుడు. నిశ్చయముగా ఏ రోజు నీవున్న పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన విజేతగా వస్తున్నాడు. ఆయన నువ్వు ఆహ్వానిస్తావా? ఇదిగో ఈ జనులందరూ కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. కేకలు వేయచ్చు వారి పట్టణంలోనికి, వారి యొక్క గ్రామాలలోనికి, వారి యొక్క పనుల్లోనికి, వారి గృహాలకు యేసయ్యను ఆహ్వానిస్తూ వారు ఊరేగిస్తూ ఆ గొప్ప దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, ఆరాధన చేయించు ఉన్నారు. మరి నువ్వేం చేస్తావు? ఈయన ఎవరు అని త్రోవ పక్కనే అందరూ అనుకున్నట్టుగా నీవు అనుకుని చూస్తూ ఉండిపోతావా? లేక ఆ గొప్ప దేవుణ్ణి, ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని ఎరిగి వారు చాలా సందర్భాలు మనం చూస్తాం. పేతురు ఆయన ఎవరు ఎరిగిన వాడిగా ఉన్నాడు కనుక తన ఇంటిలోనికి ఆయన ఆహ్వానించాడు. మరియ మార్తలు ఆయన ఎవరు ఎరిగిన వారిగా ఉన్నారు కనుక యేసుని వారి ఇంటికి ఆహ్వానించి ఉన్నారు. పరిసయ్యుడు కూడా ఆయన ఎవరో ఎరిగి ఉన్నాడు కనుక తన ఇంటికి ఆహ్వానించాడు. ఈరోజు నీవును ఆనాడు ఇంకా జక్కయ్య, పొట్టి జక్కయ్య ఆయన ఎవడో ఎరిగిన తర్వాత ఇంటికి ఆహ్వానించకుండా ఉండలేకపోయాడు. ఆ ఇంటికి ఆహ్వానించాడు. వచ్చిన వెంటనే ప్రభు చెప్పిన మాట, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఈరోజు నీ ఇంటికి ఏం రావాలనుకుంటున్నావు నీవు? విడుదల, రక్షణ, సమాధానమా, సంతోషమా, నెమ్మదియా? ఏంటి నీవేమి కావాలనుకుంటున్నా అది ఇవ్వడానికి విజేతగా కాదు, విశ్వ విజేతగా కాదు, విశ్వ విజేతల కంటే గొప్ప విజేతగా, జయశీలుడిగా ప్రభుని యేసుక్రీస్తు ఈరోజు నీ గృహంలోనికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఆ మహిమ గల దేవుడు ఏ రోజు నిన్ను దర్శించును గాక. ఆ గొప్ప దేవుని యొక్క శక్తి ఏ రోజు నువ్వు అనుభవించుదువు గాక. ఆ గొప్ప దేవుని యొక్క మహిమ ఏ రోజు నువ్వు చూతువు గాక. కేవలము అందరూ మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయన గురించి నువ్వు తక్కువగా ఆలోచిస్తూ, నీవు ఇంకా తక్కువగా ఆలోచిస్తూ, తక్కువగా తలస్తూ నీవు తక్కువగా దిగజారిపోయి ఉన్నావేమో. ఏ రోజు దేవుని గురించిన ఉన్నతమైన ఆలోచన నీ మదిలో మెలుగును గాక. నీవెప్పుడైతే దేవుని గురించినటువంటి సత్యాన్ని నువ్వు గుర్తిస్తావో, గ్రహిస్తావో, నిశ్చయముగా ఆయన గొప్పతనాన్ని నీవు పొందుతావు. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. ఏ రోజు ఆయన ఎరిగి ఉంటావా? ఆయన్ని గురించి తెలుసుకుంటావా? ఇంకా లేకపోతే ఈయన ఎవరో అనుకుంటావా? ఆయన ఎవరో అని ప్రశ్నించే వ్యక్తిగా ఉండదు. ఆయన ఎవరో నాకు తెలుసు అని నీవు చెప్పు. ఆయన నన్ను స్వస్థపరిచిన వాడు. ఆ గుడ్డివాడు అన్నాడు, స్వస్థత పొందినటువంటి గుడ్డివాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను స్వస్థపరిచిన వాడు దేవుని యొద్ద నుంచి వస్తే తప్ప స్వస్థపరచలేడని నాకు తెలుసు. ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు దేవుడే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు స్వస్థత పొందావు కదా, దేవుని ద్వారా విడుదల పొంది ఉన్నావు కదా, దేవుని ద్వారా సమాధానం పొందావు కదా. నిన్ను నీ ప్రభు ఎవరని అడుగుతున్న వారందరికీ ఆయన ఎవరో నువ్వు చెప్పలేవా? నేను చెప్పగలను. ఆయన నన్ను 1993లో మరణము నుండి విమోచించిన విమోచకుడు అని. ఏ రోజు నీవు చెప్పగలవా? ఏ రోజు నువ్వు చెప్పగలిగితే దేవుని అద్భుతం నీవు చూస్తావు. దేవుడు నీకు బహుమతి ఇచ్చుట కొరకు నీ వద్దకు వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, 4వదిగా మనం చూసినట్లయితే ఆయన నిన్ను గూర్చి కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. నీకు విడుదల ఇవ్వడానికి వస్తున్నాడు. నీ సమస్య నుంచి విడిపించడానికి వస్తున్నాడు. కానీ నీవు ఆయన్ని గుర్తించటం లేదు గనక, నీవు ఆయన్ని కనుగొనలేకపోతున్నావు గనక, నీవు ఆయన్ని అర్థము చేసుకోలేకపోతున్నావు గనక, ఆయన ఎవరో నీవు ఇంకా ఎరగకుండా ఉన్నావు గనక ఆయన ఏడుస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడు వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలన్నిటి బట్టి చాలామంది దేవుడే ఈ పరిస్థితి తీసుకొచ్చాడు, ఈ విపత్తు తీసుకొచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు మన యొక్క జీవితాన్ని నాశనం చేసేవాడు కాదు. మానవుని యొక్క హృదయంలో పుట్టే విపరీత బుద్ధులే, వాని యొక్క పాపక్రియలే, వానిలో ఉన్న లోబడనొల్లని మనసే సమస్యలు తీసుకురావడానికి కారణమవుతుంది. ప్రభు అంటున్నాడు, అయ్యో ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంత మేలు. అంటే సమాధాన సంబంధమైన సంగతులు ఎవరు చెప్తారు మనతో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజు ఆయన రారాజుగా నీ గృహంలోనికి వచ్చి నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు. సమాధాన సంబంధమైన సంగతులను బోధిస్తూ ఉన్నాడు. ఆ సమాధాన సంబంధమైన సంగతులే సువార్త ద్వారా ఇప్పటి వరకు దైవజనులు ప్రకటించినటువంటి సువార్త అంతటిని చాలా మంది తిరస్కరిస్తూ ఉన్నారు. ఆ సంగతులు వినని ఎడల ఆ విపత్తు వచ్చినప్పుడు
దేవుడే మాకు అన్యాయం చేశాడంటున్నారు కానీ నిజమైన సత్యాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ కొరకు నీవింకా గ్రహించలేదని, నీవింకా గుర్తించలేదని, ఇంకా నువ్వు ఎరిగి ఉండలేదని నీకోసమైన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆ యేసయ్య చెప్పిన మాటను వింటావా? ఈ రోజైనా నువ్వు గనుక ఆ యొక్క మహాదేవుణ్ణి, ఆ గొప్ప యేసయ్యను నువ్వు గుర్తించగలిగితే నీ జీవితంలో వచ్చే ఎలాంటి అపాయమైన, ప్రమాదమైన, విపత్తైన, ఆపదైన, లేకపోతే కష్టమైన దాని నుండి విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీవు పరిపూర్ణమైన నీ హృదయముతో నీ జీవితంలోనికి ఆహ్వానించి రాజుగా నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకుంటే నిశ్చయముగా నీ బ్రతుకులో ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఉదయకాలం మట్లాదివారం కదా అని ఈత మట్టలు తీసుకొచ్చి ఇంటికి కట్టుకున్నంత మాత్రాన, ఈ ఒంటి కట్టుకున్నంత మాత్రాన అది ఆచారం అవుతుంది కానీ నిజమైన ఆరాధన అవ్వదు. ఈరోజు నీ బ్రతుకులో ఉన్న మట్టలన్నీ తీసి, ఎండిపోయిన మట్టలన్నీ పెళ్ళగించు. జీవం గల దేవుని యొక్క అగ్నిలో వాటిని కాల్చి ఫలించడానికి ఆటంకంగా ఉన్న మట్టలన్నీ తీసివేసి, ప్రభువా నన్ను నీలో నిలిచి ఫలించడానికి అడ్డుగా ఉన్న ప్రతి ఎండిపోయిన ఆకులను, ఎండిపోయిన ఈ యొక్క కమ్మలన్నింటినీ తీసివేనైనా అని ప్రభు సముఖంలో మనం వేడుకుందాం. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దైవ కృపకు నీవు పాత్రలు అవుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి ఈ మాటల ద్వారా దేవుడిని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? నెంబర్ 1, మొట్టమొదటి నేను చెప్పాను, ఆయన ప్రవక్తలకే గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరూ ప్రవచిస్తారు కానీ ఈయన ప్రవచనములను నెరవేర్చే దేవుడు. రెండవది నేను చెప్పాను, ఆయన సేవకుల కంటే గొప్ప సేవకుడు, అనగా దాసుడు. ఆయన లోకంలోనికి దాసుడిగా రావడానికి గల కారణం ఏంటో నేను తెలియజేశాను. మూడవదిగా ఆయన విజేతలకే విశ్వ విజేత, జయశీలుడు. ఆయనే ఈ లోకములో రోగమునైనా, దురాత్మలనైనా, వ్యాధినైనా, ఏ వైద్యుడు స్వస్థపరచలేని కుష్ఠమునైనా, ఇంకా చెప్పాలంటే చనిపోయిన వారిని సహితము లేపగలిగిన వాడెవడైనా ఉన్నాడు అని అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నాలుగవదిగా నీ కొరకు కన్నీళ్లు విడిచి నీ శ్రేయోభిలాసి, నీవింకా ఆయన్ని ఎరిగి ఉండలేదని, నీవింకా ఆయన్ని తెలుసుకోలేదని నీ కొరకు కన్నీళ్లు పెడుతున్నవాడు. విషయాలను గుర్తించు. ప్రభు కృపలో ముందుకు సాగు. తల్ల వంచు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తోత్రములు, మహోన్నతుడానికే స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడానికే స్తోత్రములునైనా. నిన్న నేడు నిరంతరమే కరీతిగా ఉన్నవాడానికే స్తోత్రములు. ఈరోజు నీ సన్నిధిని నీ బిడ్డలకు తోడై ఉంచండి. నీ కృపలో భద్రపరుచుకునండి నైనా. దేవా, నీ గొప్ప కార్యము చేయడానికి శక్తిమంతుడు. ఆ సత్యం ప్రతి ఒక్కరు ఎరిగినట్లు కృప చూపించండి. యేసునాథానికే స్తోత్రములనైనా, 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 స్తుతులునైనా, స్తోత్రములనైనా. గొప్ప దేవుడానికే స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. తండ్రి నీకే స్తోత్రములునైనా. పరమ తండ్రి నీకే స్తోత్రములునైనా. గొప్ప దేవుడానికే స్తోత్రములునైనా. భక్తుడా, దీనుల కాప్తుడా, ఆప్తుడా, దీనుల కాప్తుడా, ఆప్తుడా,
కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా ప్రేమకున్న విలువను చూపి ప్రేమకున్న ఆప్తుడా దీనుల కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా పాపికై ప్రాణము పెట్టి ప్రేమకు త్యాగము చూపి పాపికై ప్రాణము పెట్టి ప్రేమలోని త్యాగము చూపి ప్రేమకున్న విలువను పెంచి ప్రేమకున్న విలువను పెంచి ప్రేమకు ప్రతిరూపము నీవై ప్రేమకు ప్రతిరూపము నీవై ఆప్తుడా దీనుల కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా ఆప్తుడా దీనుల కాప్తుడా ప్రియమైన బిడ్డలారా, నీవెలాంటి ఆపదలో ఉన్నా నీవెలాంటి కష్టములో ఉన్నా నీవెలాంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు ఉన్నా నీ ఆపదలు ఎలాంటివైనప్పటికీ వాటన్నిటిలో నీ విడిపించడానికి ఆప్తుడిగా ఆత్మబంధువుగా అభిషక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజుగా నీ మంచుకు వస్తున్నాయి. ఆయన ప్రేమతో ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆహ్వానించి ఇప్పుడే నీ బ్రతుకులైన కార్యం జరిగిస్తున్నాయి. నీ బంధకాలు పెంచబడుతున్నాయి, నీ పరిస్థితుల్లో మార్పు వస్తున్నది, నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యము ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, సర్వాధికారి, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఈ ఉదయకాలమందు నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నామైనా, మాలో ఏ మంచి లేకపోయినా మంచి దేవుడు అయిన నీవు మమ్మల్ని ప్రేమించావు. మేము నిన్ను ఎన్నుకోలేదు, నీవే మమ్మల్ని ఎన్నుకున్నావు, నీవే మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఈరోజు నీ బిడ్డలుగా చేర్చుకున్నందులకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈరోజు ఎందరైతే ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం ద్వారా నీ మాటలు వింటున్నారు, వారందరి జీవితంలో నీ గొప్ప కార్యము జరుగును గాక. ప్రవక్తగా వారి భవిష్యత్తు వారికి బయలుపరచబడును గాక. బయలుపరచబడిన ప్రతి కార్యము నెరవేర్చడానికి నీవే శక్తిమంతుడిగా వారితో కూడా ఉండుమని వేడుకొచ్చున్నా. ప్రవక్తలు కేవలం ప్రవచించువారు, కానీ నువ్వు ప్రవచనములను నెరవేర్చి గొప్ప దేవుడు. దేవా, ఈ లోకంలో నిన్ను మేము సేవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మా అందరికంటే గొప్ప సేవకుడవు, దాసుడవు నీవు. ఈ లోకంలో మమ్మల్ని అందరినీ రక్షించడము కొరకు నిజమైన సేవ ఇతను రక్షించడం, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడం. దేవా, మా తోటి సహోదరులను రక్షించడం కొరకై, వారి రక్షణ కొరకు మేము ప్రార్థించగలిగే మనస్సు మీరు మాకు దయచేయండి.
ఇదిగో ఈనాడు ప్రపంచమంతా, దేశమంతా, రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోతుంది నాయనా. ఓ ప్రభా, ఇక భయంకరమైన ఓ ప్రభు కరోనా వ్యాప్తి నుండి ప్రభు విడుదల కలిగించమని ఇదిగో ఈ రోజు నీ సన్నిధిలో మేము దాసులుగా మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి కార్యము జరిగించి నాయనా, ప్రతి గృహంలోనికి విశ్వవిజేతగా విలురండి. ఆయన ప్రతి ఒక్కరూ నీవు వారి కొరకు కన్నీళ్లు విడుస్తున్నావని, ఎప్పటికైనా నీ వద్దకు వస్తారని చేతులు చాచి ఉంచి ఉన్నావని ప్రతి ఒక్కరూ ఎరిగి తమను తామునికి అప్పగించుకునే కృప మీద దయచేయండి. మరొకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లా, మా పట్టణాన్ని, మా గ్రామాన్ని, మా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయురారోగ్యములతో, క్షేమములతో నింపి నడిపించి మహిమ మీరే పొందమని, నీ కృపా కాపుదల మాకు ప్రసాదించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడును త్వరలో రానున్న యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రతి గృహములో ప్రతి పేరు చెప్పిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశు రక్తమే చేయి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడి మందం దీవించునుగాక. ప్రభు రాకడ ఆలస్యమైతే మళ్ళా మనము మంగళవారం సాయంకాలము ఈ ఫేస్బుక్ లైవ్లో కలుసుకుందాం. అనుదినము ప్రార్థన చేయండి. దూరంగా ఉన్నాం కదా అని అలక్ష్యము చేయక ప్రతి సమయంలో వ్యర్థముగా పోనివ్వకుండా ప్రభు సముఖములో గడపండి. మళ్ళా మంగళవారం మనం కలుసుకుందాం. వచ్చే గుడ్ ఫ్రైడే కూడా ఈ విధంగానే లైవ్లో మనం ఆరాధన చేద్దాం. సమయం అని ఎప్పుడనేది నేను తెలియజేస్తాను. కాబట్టి ఎవరు అనవసరంగా బయటికి తిరగకుండా, ఎవరికి కష్టం అభ్యంతరం కలిగించకుండా అందరికీ సహకరించండి. ప్రభుత్వం వారికి, పోలీస్ శాఖ వారికి, అలాగే వైద్యులకు అందరికీ సహకరించండి. అందరి కొరకు ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ప్రైజ్